హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అనమాట. నా స్టైల్లో నేను ఎలా తయారు చేశానో చూసేద్దాం రండి. ముందుగా అయితే మటన్ని 4-5 టైమ్స్ వాష్ చేసుకొని అలా ముక్క వైట్గా వచ్చేంత వరకు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దీంట్లో కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. మొత్తం కలిపేసుకొని కుక్కర్లో పెట్టేసి కలిపేసుకొని ఉడికించుకోవాలి. మొత్తం కలిపేసామన్నమాట. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని ఉడికించేసుకోవాలి మటన్ని. అది ఉడికే లోపుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అల్లం, చిల్లిపాయ, కొబ్బరి, పచ్చిమిర్చి, కరివేపాకు, చెక్క, లవంగ, ఇంకా ఆనియన్స్ కూడా, ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం అనమాట. ఇంకా మిక్సీ అయితే పట్టేసాం. దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పోపు వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక కొద్దిగా పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలన్నమాట. వేసుకొని లైట్గా వేయించుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేశాను. కరివేపాకు అయితే ఆల్రెడీ మనం మసాలాలు వేసాం కాబట్టి కరివేపాకు అయితే వేయటం లేదండి పోపులో. ఓన్లీ కొత్తిమీర మాత్రమే యాడ్ చేశాను. ఇదైతే వేగిపోయింది. ఇప్పుడైతే మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా, ఆ మసాలాను అయితే ఈ పోపులో యాడ్ చేసేద్దాం. మసాలా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా ఒకసారి కలుపుకుందాము. మసాలా అంతా వేగిందాక ఒక 5 నిమిషాలు అయితే బాగా మసాలాని యాగనివ్వాలి. ఈలోపు టమాటాలని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుని టమాటాలను కూడా ఇప్పుడు మసాలాలో వేసేద్దాం. మసాలా వేగిపోయింది కదా, ఇప్పుడు టమాటాలను కూడా యాడ్ చేసుకుందాం. టమాటాలను యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని టమాటాలు కూడా బాగా మగ్గే వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే టమాటా కూడా మగ్గిపోతుంది. మటన్ అయితే ఉడికిపోయిందండి. పసుపు, ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా. టమాటాలు మగ్గిన తర్వాత ఈ మటన్ని టమాటాల్లో యాడ్ చేద్దాం. చూసారా, టమాటాలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు మటన్ అయితే టమాటాలో యాడ్ చేసుకుందాం. ఈ మసాలాలో యాడ్ చేసుకుందాం. మటన్ అయితే యాడ్ చేసాము. మటన్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట. మసాలా ముక్కలకు పట్టేలాగా మొత్తం కలిపేసుకొని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. చూసారా, టమాటా మొత్తం ఉడికిపోయింది. ముక్కలకు మసాలా బాగా పట్టేసింది అనమాట. ఇప్పుడైతే కారాన్ని అయితే యాడ్ చేసుకుందాం. మీ రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి. మటన్లో కానీ, చికెన్లో కానీ, నాన్ వెజ్ ఐటమ్స్లో ఏదైనా సరే కారం ఎక్కువ పడుతుంది. కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కారం తక్కువగా ఉంటే చప్పగా, సవ్వగా ఉంటాయి కర్రీస్. అందుకని మీ రుచికి తగినంత మీరైతే యాడ్ చేసుకోండి. నేనైతే కారం అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం చారుగా కావాలనుకున్న వాళ్ళైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సిమ్లో పెట్టుకొని దీంట్లో ఉన్న ఈ గ్రేవీతోనే ఉడికిపోతుంది. నేనైతే ఒక గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కావాలి, మధ్యాహ్నం రైస్లోకి కూడా పనికొస్తుందని చెప్పి నేను వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటున్నాను. వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు మీడియం పెట్టి ఉడికించుకోవాలండి. ఫైనల్గా అయితే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.
కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా అయితే ఫైనల్గా అయితే అయిపోయిందండి. నేనైతే ఇలాగైతే రెడీ చేస్తాను మటన్ కర్రీని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.